హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పుణ్య కిషన్ వ్లాగ్స్. సో ఇవాల్టి వీడియోలో మనము ఎంతో టేస్టీగా ఉండే ఖర్జూరం లడ్డు అనేది ఇంట్లోనే తయారు చేసేసుకుందాం. సో ఈ ఖర్జూరం లడ్డు అనేది అయితే డయాబెటిక్ పేషెంట్స్కి, అనీమియా లైక్ రక్తహీనత అంటారు కదా, అది బీపీ ఉన్న పేషెంట్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకు మనము చాక్లెట్స్, బిస్కెట్స్ లాంటివి తింటుంటారు కదా, సో ఇలాంటి బిస్కెట్స్కి బదులు ఇలాంటి లడ్డు అనేది మనము రోజుకు ఒకటి ఇచ్చినా కూడాను చాలా బాగా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకు. అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా మనకు ఈ ఖర్జూరం లడ్డు అనేది మెయిన్లీ నీరసంగా ఎక్కువగా బాధపడుతూ ఉంటాం కదా, టైం టు టైం ఆఫీస్కి వెళ్ళి ఫుడ్ తినడం వాళ్ళకంతా కూడాను ఈ లడ్డు అనేది మనము రెగ్యులర్గా తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ ఖర్జూరం లడ్డు తయారీ విధానానికి కావాల్సినవి: ఖర్జూరం 400 గ్రాములు, పిస్తా 100 గ్రాములు, జీడిపప్పు, బాదం పప్పు, ఆక్రోటాలు, గుమ్మడి గింజలు, ఈ మొత్తం అన్నీ కూడాను 100 గ్రాముల చొప్పున తీసుకోవాలి. గసాలు ఇది 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్లంతా, నెయ్యి సో ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది మొత్తాన్ని కూడా బాండ్లీలో వేసి ఫ్రై చేసుకుందాం. సో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం వేయించుకునేటప్పుడు వేటికి అవే సపరేట్గా చేసుకోవాలి. సో కొన్నిటికైతే లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి, కొన్నిటికైతే మనకు మంట అనేది తక్కువగా ఉంటుంది. సో అన్నీ మిక్స్ చేసి కనుక మనం వేసుకున్నామంటే సరిగా వేగవు, కాబట్టి సపరేట్గానే మొత్తం వేయించుకోవాలి, లో ఫ్లేమ్లోనే వేయాలి. సో ఇక్కడ చూపించిన విధంగా కలర్ అనేది కొంచెం మారిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకుందాం తీసేసి. సో ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా ఇదే విధంగానే కొంచెం దూరగా వేయించుకోవాలి, ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు బాదం పప్పు వేయించుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము మొత్తాన్ని, ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేయించుకున్నాం దూరగా. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను ఈ విధంగా జిప్లాక్ కవర్లో వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ విధంగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత మెత్తగా స్టార్ట్ అయిపోతుంది అవ్వడం అనేది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఈ డ్రై ఫ్రూట్ మొత్తాన్ని కూడాను ఇందులో కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం అంతా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా మీకు కావాల్సిన సైజులో పట్టేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.